హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హారికా ఫ్యాషన్. నా ఛానల్లో మళ్ళీ ఫుల్ లెంత్ వీడియో అయితే పెట్టేశాను. మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. నేనైతే అలా స్ట్రీట్ షాపింగ్కి అయితే వెళ్తాం, నేను నా ఫ్రెండ్. ఏం చేసామో లాస్ట్ వరకు చూడండి, వీడియో మాత్రం నచ్చుతుంది అనుకుంటున్నాను. నేను నా ఫ్రెండ్ అయితే స్టార్ట్ అయ్యి మా ఫ్రెండ్కి ఛాయ్ అంటే పిచ్చి. సమ్మర్లో కూడా ఛాయ్ తాగే వాళ్ళని ఇక్కడే చూస్తున్నా. మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఇలా ఛాయ్ తాగే వాళ్ళు ఉంటే సమ్మర్లో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఛాయ్ తాగేసి ఇంకా అలా స్టార్ట్ అయ్యాం. మాకు దగ్గరున్న ఏరియా పక్కన 2 కిలోమీటర్స్ దిల్సుఖ్ నగర్. మీకు ఎంతమందికి ఐడియా ఉంటుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హైదరాబాద్లో కానీ అయినా కానీ మేము బస్సులోనే వెళ్తాం, ఎందుకంటే మేము అంత వాకింగ్ చేయలేము. 2 కిలోమీటర్స్ అయినా 1 కిలోమీటర్ అని ఈవెన్ 500 మీటర్స్ అయినా మేమైతే వాకింగ్ చేయలేము. అలా బస్సులోనే వెళ్తాం, ఎందుకంటే బస్ ఫ్రీ కాబట్టి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దిల్సుఖ్ నగర్ అయితే వచ్చేసాం. యాక్చువల్గా మేము సండే అని అలా టైంపాస్ చేద్దామని అయితే వచ్చేసాం. ఏం తీసుకుందామా అని కాదు, ఏం ఉన్నాయని చూడడానికి అయితే టైంపాస్ చేద్దామని వచ్చాము. అన్ని షాప్స్ తిరుగుతున్నాం కానీ చూస్తున్నాం కానీ నచ్చుతున్నాయి కానీ ఏం తీసుకోవట్లేదు, ఎందుకంటే మా దగ్గర పైసలు లేవు. అయినా కానీ షాపింగ్కి అయితే వచ్చాం. మీరే చూస్తున్నారుగా, కలెక్షన్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఇవే బ్యాంగిల్స్ షాపింగ్ మాల్స్లో, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో కానీ చాలా ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి. అబోవ్ 500 ఉంటాయి, బిలో 500 మాత్రం ఉండవు. ఇవన్నీ బిలో 500కే వచ్చేస్తాయి. మీరు కూడా షాపింగ్ చేయాలంటే ఎలానే చేయండి. నేనైతే ఎప్పుడు షాపింగ్ మాల్స్లో చేసి తెలియక అలా ఎక్కువ ఖర్చు పెట్టేసేదాన్ని, కానీ ఇక్కడ చూస్తే అవే ప్రైస్ తక్కువలో ఉండేవి, అవే దొరికేవి. ఇక్కడ చూడండి, ఆ చిన్నపిల్లలు వచ్చి చిన్నప్పుడు మేము కూడా ఆడుకునే వాళ్ళం. చిన్నప్పుడు చూసి ఈ ఏరోప్లేన్లో వెళ్దాము మనమే అన్నీ అంటున్నా, వెళ్దాం అంటున్నా మా ఫ్రెండ్. ఇక్కడేమో నెయిల్ కట్టర్, స్మాల్ నెయిల్ కట్టర్ ఉందని, కానీ అక్కడ ఉన్నాయి పెద్ద పెద్దవి ఉన్నవి. తనేం లేవు అంటున్నాడు. ఉన్నా కానీ మేము తీసుకోము, ఎందుకంటే జస్ట్ ఆస్కింగ్ ఉన్నాయా లేవా అని చెకింగ్ చేస్తున్నాం. అలా టైంపాస్ చేద్దాం. ఇక్కడైతే స్పెట్స్ చూడడానికి వచ్చాము. స్పెట్స్ అయితే అన్నీ పెట్టుకొని చూస్తున్నాం, బాగున్నాయా లేవని. తనేమో తీసుకుంటా అనుకుంటున్నాడు పాపం. ప్రైస్ తక్కువ, ఎంత ఎక్కువ చెప్పినా కానీ 50 రూపీస్కి వస్తుందని అడుగుతున్నాను. వస్తుందని ప్యాక్ చేసేస్తున్నాడు, కానీ నేను తీసుకోలేదు. అలా చెక్ చేసి ఆ పైన ఉన్న క్యాప్స్ అడిగి కవర్ చేసుకొని మళ్ళీ పక్కకు వచ్చేసాం. మీలో ఎంతమంది ఇలా చేస్తారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కానీ అలా చేయడం తప్పు, నచ్చితేనే తీసుకోవాలి, కొనుక్కోవాలి. అలా కూడా క్యాప్స్ మాత్రం చాలా బాగున్నాయి. అదే క్యాప్ ఆన్లైన్లో 200 పడుతుంది మీషోలో, కానీ ఎందుకంటే విత్ డెలివరీ ఛార్జెస్ కాబట్టి. ఇక్కడైతే 150 చెప్పాడు. నేను అడిగాను 80 రూపీస్కి అడిగాను. ఇచ్చేస్తామని తీసేసుకొని ప్యాక్ చేసేస్తున్నాడు, కానీ తీసుకున్నంత ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే నేను తీసుకుందామని అయితే రాలేదు, జస్ట్ చూద్దామని అయితే వచ్చాము. అలా చూసి వీడియో అయితే తీసుకున్నాం. నేను అలా తీసుకున్నాను, మా ఫ్రెండ్ కూడా తీసుకొని వీడియో తీయనుంది. సరే తను కూడా తీసేసి అలా ముందుకైతే ముందుకెళ్తుంటే చాలా బాగున్నాయి అన్నీ తీసుకొని. అన్నీ తక్కువ ప్రైస్లో, మంచి క్వాలిటీ బాగున్నాయి. ఇక్కడేమో నెయిల్ పాలిష్ ఎవ్రీ గర్ల్కి నచ్చే ప్లేస్, ప్రతి ఒక్కరు విజిట్ చేస్తారు. నెయిల్ పాలిష్లో అయితే మా ఫ్రెండ్ చూసి నచ్చినవన్నీ నెయిల్స్కి వేసేసుకొని ఏం తీసుకోకుండా పక్కది వస్తుంది. మీ గ్యాంగ్లో కూడా మీ ఫ్రెండ్స్ కూడా అలర్ట్ చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంకుల్ చూస్తున్నాడండి, ఫస్ట్గా వేస్తుంది, కానీ పాపం వాళ్ళేమో తీసుకుంటారేమో అని చూస్తున్నారు, కానీ ఇదేమో అన్ని ఏల్స్కి వేసేసుకుంటుంది. నేను కూడా అలా చేసేదాన్ని, కానీ ఇప్పుడు వీడియో తీస్తున్నాను, నేను చేయలేదు. అంత ఇంట్రెస్ట్ ఉండదు నాకు కూడా మేకప్ ఇవన్నీ, జస్ట్ నార్మల్గా ఉంటాను. తను మాత్రం నెయిల్స్ అన్నీ వేసేసుకొని తర్వాత పక్కకు వచ్చిన తర్వాత వచ్చి బాగాలేదని రిమూవ్ చేస్తుంది. మీ గ్యాంగ్లో కూడా ఇలాంటి ఫ్రెండ్స్ అండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక అమ్మాయి నా పక్కన నుంచి తెలిసి మమ్మీ ఆకలేస్తుంది, నాకేమన్నా ఇప్పించో బజ్జీ ఇప్పించో అని అంటుంది. అదే చెప్తున్నాను, ఇక్కడ ఒరిజినల్ వాయిస్ పెట్టాను. ఇక్కడ పెద్ద షాపింగ్ మాల్ ఉంది. మా ఫ్రెండ్ ఉంది, సమ్మర్ కదా, ఏసీ కదా, అరే లోపలికి వెళ్ళి అలా చూసేసి వద్దారా, చాలాసేపు ఉండొద్దాం, 1 అవర్ అయినా అని అంది. అరే వద్దులేరా, మనం ఏం చేయాలి, వాళ్ళందరూ మన వైపు చూస్తున్నారు అంది. మళ్ళీ ఇక్కడేమో మిక్చర్ అడుగుతుంది, స్వీట్ కార్న్ అడుగుతుంది, కానీ ఏం తీసుకోదు గైస్. అన్నీ అడుగుతుంది ఎంత ప్రైస్ అని. ప్రైస్ లెస్ చూస్తున్నాం మేము. అండ్ ముందుకు వచ్చేసాం చాలాసేపు. ఇక్కడ ఒక అబ్బాయి చూడండి, రండి మా దగ్గరికి రండి, మా మాల్కి రండి, మా షాపింగ్ మాల్కి రండి అని అంటున్నాడు. అందరూ ఆయన వింతే చూస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అమ్మో ఈ గోల, ఈ టార్చర్ మీరు తట్టుకోలేమో అంటున్నారు, ఎదురు షాపింగ్ వాళ్ళు. ఆయన ఏమంటున్నాడు, ఇక్కడ నేను వాళ్ళు మమ్మల్ని కూడా రండి అంటుంటే నేను మా ఫ్రెండ్ చూపించి తను చెప్తుంటే నవ్వుతుంది. ఇంకా ఎదురు షాప్కి వెళ్ళాం. ఆ షాప్ వాళ్ళు అంటున్నారు మీ గోడ డైలీ ఉంటుంది. వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నాను, అన్నీ చూస్తున్నాను. అందరూ అడ్డొచ్చేస్తున్నారు వీడియో తెద్దామంటే, అలానే చూస్తున్నారు వింతగా, ఏదో మేము సెలబ్రిటీస్ అయినట్టు. నా అవుట్ఫిట్ నచ్చిందా గైస్? కింద ప్యాంట్ అయితే ఆన్లైన్లో తీసుకున్నాను, 300 పడింది. మీకు కూడా కావాలంటే ట్యాగ్ చేస్తాను, వెళ్ళి బై చేసుకోండి. అండ్ టీషర్ట్ ఏమో R&Bలో కొన్నాను, ఇక్కడ హైదరాబాద్లోనే, అది పెద్ద మాల్లో కొన్నాను.
కానీ ఎక్కువ ప్రైస్ పడింది. అదే టీ షర్ట్ మనం డీమార్ట్‌లో అవి కొనుక్కుంటే తక్కువ ప్రైస్‌కి వస్తాయి. ఆ మాల్‌లో కాబట్టి అంత ప్రైస్ పడింది. అండ్ ఇక్కడేమో బ్యాంగిల్స్ చూస్తున్నాం. మా ఫ్రెండ్ ఏమో వీడియో తీయరా బ్యాంగిల్స్ దగ్గర బాగుంటుంది, ట్రెండ్ అవుతుంది కదా, అలా తీయరా అని అంది. కానీ నేనేమో తీయకుండా నన్ను తీయని చెప్పి ఫస్ట్ నన్నే తీయమన్నాను. కానీ బ్యాంగిల్స్ అంతా బాగున్నాయి, తీసుకుందామంటే మనం బ్యాంగిల్స్ తీసుకోము. ఒక బ్యాంగిల్తోనే మెయింటైన్ చేస్తాం, ఒక బ్యాంగిల్ ఒక వాచ్తో మెయింటైన్ చేస్తాం. మనకి బ్యాంగిల్స్ అంత ఇష్టం ఉండదు. సో అలా చూసేసాం. ఆ షాప్ వాళ్ళు కూడా అడిగారు, మీ వీడియో తీస్తున్నారు కొనుక్కోవడానికి రాలేదని చెప్తున్నాడు ఆ షాప్ అయినా, మీరేమన్నా ప్రమోట్ చేస్తున్నారా అని అడిగారు. లేదండి, నార్మల్గా వీడియో తీసుకుంటున్నాం అని నేను చెప్పాను. అండ్ మీకు ఛానల్ ఏమన్నా ఉందా, ఇన్స్టా ఉందా అని అన్నారు. లేదండి, ఇది యూట్యూబ్ ఛానల్ ఉంది, నా ఛానల్ పేరు చెప్పాను, హారిక అఫీషియల్. సో సబ్స్క్రైబ్ చేశారు, మాది కూడా పెట్టండి అని అన్నారు. సో నేను అలాంటివి ఏం ప్రమోట్ చేయనండి, జస్ట్ వీడియో తీసుకొని నా ఛానల్లో ఇప్పుడే స్టార్ట్ చేశాను. ప్రమోషన్స్ అదే చేయట్లేదని చెప్పేసి బయటకైతే వచ్చేసాం. ఇంకా అలా సమ్మర్ కదా, లెమన్ తాగేసి ఇద్దరం తాగేసి ఇంకా హాస్టల్కి అయితే వచ్చేసాం గైస్. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హారిక అఫీషియల్. వీడియో లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఏమైతే చేసామో, కానీ ఏం తీసుకోకుండా బయటకు వచ్చేసాం. ఇలా టైంపాస్ కోసం స్ట్రీట్ షాపింగ్కి అయితే వెళ్తారు. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హాస్టల్కి అయితే వచ్చేసాం. బాయ్ గైస్.